తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ మొదలైంది. త్వరలోనే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉండగా ఆ తర్వాత ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే 2023 ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పిందట. దీంతో ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావాహులు పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. తెలంగాణలోనే కాకరేపుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయాన్ని తెరచాటు రాజకీయాల్లో చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఎమ్మెల్సీ టికెట్ కోసం ఆశావాహులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు. తమకు ఒక్క ఛాన్స్ అంటూ పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వారికి అవకాశాలు లేవని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పిందట. పార్టీలో కష్టపడ్డ వారికి యువతరానికి అవకాశాలంటూ సీఎం రేవంత్ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కొద్ది రోజుల క్రితం జరిగిన పీఏసీ సమావేశంలో రాబోయే 20 ఏళ్ల పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త తరానికి అవకాశం కల్పించాలని కీలక సూచనలు చేశారట. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి అవకాశాలు దక్కబోతున్నాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే మార్చి నెలాఖరు నాటికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలు 5 ఖాళీ కానున్నాయి. వీరందరూ కూడా బీఆర్ఎస్ కు చెందినవారే ఉన్నారు. వీరిలో మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, షేరి సుభాష్ రెడ్డి, యగ్గే మల్లేశం, ఎంఐఎంకు చెందిన ఇఫెండీల పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఎమ్మెల్యేల లెక్కలను పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కి 1 దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొన్నటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న సమయంలో సిపిఐకి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తామని ఒప్పందం జరిగింది. అయితే రెండింటిలో కనీసం ఒక్కటైనా ఇవ్వాలని సిపిఐ గట్టిగా పట్టుబడుతోంది. ప్రస్తుతం జరుగుతున్న మండలి గ్రాడ్యుయేట్ టీచర్స్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ పూర్తయిన వెంటనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నిక స్కెడ్యూల్ రిలీజ్ కానుంది. దీంతో ఇప్పటి నుంచే ఆశావహులు తమ ప్రయత్నాలను స్పీడప్ చేస్తున్నారు. సిపిఐ నుంచి మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చాడాతో పాటు పల్లా వెంకట్రెడ్డి పేరు దాదాపుగా ఖరారైందని పార్టీ వర్గాల సమాచారం. ఇటు కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఎవరికి ఇస్తారనేది చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగుతుందని అదే కాంగ్రెస్ విధానమని నేతలు చెబుతున్నారు. దీనిలో భాగంగా 3 సీట్లలో 3 ప్రధాన సామాజిక వర్గ నేతలకు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఒక సీటు రెడ్డి, మరొకటి ఎస్సీ లేదా ఎస్టీ, మరొకటి బీసీలకు ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భర్తీ చేసిన స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు అవకాశాలు రాలేదని వారు గుర్తు చేస్తున్నారు. దీంతో ఈసారి ఆయా వర్గాల నుంచి ఒకరికి సీటు దక్కడం గ్యారంటీ అని చెబుతున్నారు. మరొకటి బీసీలకు ఇచ్చే ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. సీటు ఆశించే వారిలో అనేక మంది ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పొంది ఓడిపోయిన వారు కూడా ఉన్నారు. దీంతో టికెట్ పొందని వారు తమ పరిస్థితి ఏంటని, వారికి టికెట్ ఇచ్చారు, వారికే ఎమ్మెల్సీలు కూడానా అంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎమ్మెల్సీ సీటు ఇచ్చేది లేదని కాంగ్రెస్ అధిష్టానంలోని సీనియర్ నేతలు స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో పోటీ తగ్గింది. పార్టీ యువతరానికి సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనిలో భాగంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందిన వారు సైతం తమకు ఎమ్మెల్సీ కావాలని పట్టుబడుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటి వరకు ఏ పదవి దక్కని పార్టీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, సిద్ధేశ్వర్, దొమ్మటి సాంబయ్య, ఎస్టీ సామాజిక వర్గం నుంచి రాములు నాయక్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక గవర్నర్ నామినేటెడ్ కోటాలో ఇప్పటికే ముస్లింలకు ఇచ్చినందున మళ్లీ ఆ వర్గాలకు సీటు ఇస్తారా అనేది పార్టీలో సస్పెన్స్గా మారింది. పార్టీ భవిష్యత్తుకు యువత ముఖ్యమని భావించిన అధిష్టానం అదే కోణంలో ఇప్పటి వరకు బల్మూర్ వెంకట్, అనిల్ కుమార్ యాదవ్కు పదవులు ఇచ్చారని, అదే విధానంలో సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్ లాంటి వారికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల టికెట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ క్లారిటీతో ఉంది. ఓడిన నేతలకు ఇవ్వకుండా
కొత్త తరానికి అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో పార్టీకి బిగ్ బూస్ట్ వస్తుందని అధిష్టానం పెద్దలు భావిస్తున్నారు.